హలో గైస్, మీరు చూస్తున్నారు తెలుగు మూవీ రివ్యూ ఛానల్. మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తే మనం రివ్యూ దగ్గర వెళ్ళిపోతాం. విజయ్ దేవరకొండ గారి ఫ్యామిలీ మ్యాన్ మూవీ చూశాను. మూవీ పర్లేదండి, అంటే ఎబో యావరేజ్ మూవీ అని చెప్పుకోవాలి. మరీ సూపర్ అయితే కాదు, ఎబో యావరేజ్ మూవీ. సింపుల్ స్టోరీ, ఇది పెద్ద కొత్త స్టోరీ అయితే ఏం కాదు, అంత రొటీన్ రొట్ట కొట్టుడే. అంటే సింపుల్ స్టోరీ. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి తన ఫ్యామిలీని ఎలా చూసుకున్నాడు, ఎలాంటి కష్టాలు వచ్చాయి, దానికి ఎలా అధిగమించాడు, వాళ్ళ అన్నయ్యలు కావచ్చు, వదిలి కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవ్రీథింగ్ ఆ ఫ్యామిలీ డిపెండ్ అయింది, ఒకరి మీద డిపెండ్ అవుతుంది. ఆ డిపెండ్ అయ్యి ఎలా అధిగమించాడు ఆ ప్రాబ్లమ్స్ అన్ని అనేది స్టోరీ. అతన్ని చూసి ఎలా ఇన్స్పైర్ అవుతారు వేరే వాళ్ళు అనేది ఒక స్టోరీ అయితే. ఇది చాలా సింపుల్ స్టోరీ, కానీ తీసే విధానం కూడా అంటే టూ మచ్ లెంత్ అయితే పెట్టారు. ఎందుకంటే చాలా చిన్న స్టోరీ, కొంచెం లెంత్ తగ్గించుంటే బాగుండేది. కానీ 2 hours 46 minutes దాకా ఉంటుంది ఈ మూవీ. లెంత్ ఎక్కువ ఉండడం వల్ల మనకి చాలా బోరింగ్ అనిపిస్తుంది. అంటే ఫస్ట్ హాఫ్ కూడా స్లోగా సాగుతూ ఉంటది. మనకంత అంటే మధ్య చాలా బోరింగ్ గా అనిపిస్తూ ఉంటది, కొంచెం లెంత్ ఎక్కువైంది కాబట్టి ఆ ప్రాబ్లం అయితే అక్కడ ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ లెంత్ తగ్గించి మూవీని కొంచెం వేరే విధంగా తీసుకుంటే బాగుండేది. అయినా పర్లేదు, ఎబో యావరేజ్ అని చెప్పుకోవాలి. మరీ డిసప్పాయింటెడ్ అయితే కాదు, ఎబో యావరేజ్ అని చెప్పుకోవాలి. మెయిన్ గా విజయ్ దేవరకొండ లుక్స్ కావచ్చు, కానీ అతని స్టైల్ కావచ్చు, చేసే ఫైటింగ్ కావచ్చు, అలాంటివి కొన్ని బాగా మనకు నచ్చుతాయి. అండ్ ఫ్యామిలీ గురించి అతను చేసే ఫైట్ కానీ చాలా బాగా నచ్చుతుంది. సో కొంచెం లెంత్ ఎక్కువ అవడం వల్ల మనకి ఆ బోరింగ్ అనేది డెఫినెట్ గా కలుగుతుంది. సో అది మెయిన్ ప్రాబ్లం. అయితే మాత్రం మ్యూజిక్ కూడా పర్లేదు, బాగానే ఉంటది. బీజిఎం మాత్రం అసలు బాగోదు. అంటే ఒక ఫైట్ సీన్ దగ్గర ఒక బీజిఎం పెడతారు, ఆ ఫైట్ కి ఆ బీజిఎం కి సెట్ అవ్వదు. అంటే ఆ నడుస్తున్న స్టోరీ మీద అలాంటి బీజిఎం డిఫరెంట్ బీజిఎం వస్తుంది, మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది. ఆ బీజిఎం దానికి సెట్ అవ్వదు, అట్లా అనిపిస్తూ ఉంటది. సో మ్యూజిక్ కూడా అంటే ఒక సాంగ్స్ కలిపితే బీజిఎం మాత్రం ఏమి ఉండదు. అండ్ రొనాల్డో హీరోయిన్ గారి మెయిన్ పాత్ర దీంట్లో, సైడ్ క్యారెక్టర్ అయితే ఏం కాదు, మెయిన్ క్యారెక్టర్ దీంట్లో. ఆమె పాత్ర మెయిన్ ఇంపార్టెంట్. సో తన పాత్ర నుంచే హీరో ఎలా అధిగమిస్తాడు, కొన్ని సీన్స్ ఉంటాయి, అవి రివీల్ చేయకూడదు కాబట్టి మూవీ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆమె పాత్ర కూడా చాలా బాగుంది. అండ్ యాక్టింగ్ పరంగా ఇద్దరు చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ విజయ్ దేవరకొండ గారి లుక్స్ మాత్రం చాలా బాగుంటాయి. అతని స్టైల్ కానీ, డ్రెస్సింగ్ కానీ, చేసే ఫైట్స్ కానీ చాలా బాగా అనిపిస్తాయి. మెయిన్ ఆ స్టోరీ అనేది కొంచెం మార్చుకొని ఉంటే బాగుండేది, కొత్తగా ఏదైనా ట్రై చేస్తుంటే బాగుండేది అని అనిపించింది. అది కొంచెం స్లోగా, అంటే లెంత్ ఎక్కువ ఉండడం వల్ల స్లోగా మూవీ అయితే వెళ్తూ ఉంటది, మనకు అంత అనిపించదు, బోరింగ్ అనేది చాలా అనిపిస్తుంటది. సో అదైతే మెయిన్ ప్రాబ్లం. అండ్ ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే మూవీ నేమే ఫ్యామిలీ మ్యాన్ కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీతో అయితే హ్యాపీగా చూడొచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అక్కడ 2 సీన్లు, ఒక ముద్దు సీన్లు ఉంటాయి 2. సో అది కూడా అంత ఇంపాక్ట్ అయితే అనిపించదు మనకి. సో ఫ్యామిలీతో అయితే హ్యాపీగా చూడొచ్చు. సో మూవీ మాత్రం ఎబో యావరేజ్ అని చెప్పుకోవాలి. నేనే రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి 2.3 అయితే ఇవ్వగలను. సో ఎందుకంటే మూవీ లెంత్ ఎక్కువ ఉండడం వల్ల, కొన్ని అన్నెసరీ సీన్స్ పెట్టడం వల్ల, అంటే లెంత్ సాగదీయడానికి ఎక్కువ సీన్స్ యాడ్ చేయడం కొంచెం బోరింగ్ అనిపించడం, దానివల్ల మాత్రం మనకి మూవీ బోర్ కొట్టదు. కాబట్టి నేను 2.3 అయితే ఈ మూవీకి అయితే రేటింగ్ ఇస్తున్నాను. సో ఏదో యావరేజ్ మూవీ, ఈ ఫ్యామిలీ మ్యాన్ అని చెప్పుకోవాలి. సూపర్ హిట్ అయితే కాదు, బట్ నేను మూవీ చూస్తున్నంతసేపు కొంచెం ఎంజాయ్ చేస్తారు. కానీ మధ్యలో చాలా బోరింగ్ సీన్స్ ఉంటాయి, అనవసరమైన సీన్స్ అయితే వస్తూ ఉంటాయి. సో అదైతే ప్రాబ్లం. ఇదే అండి ఈ మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ.